పరం శాంతి ఈ 4 మహావాక్యాలను మనం లోతుగా మననా చింతనం చేసినప్పుడు వాటి ద్వారా యోగసాధన చేసినప్పుడు మనకు బ్రహ్మ అనుభూతి కలుగుతుంది. అప్పుడు బ్రహ్మ యొక్క వివిధ పార్శ్వాలను మనం అనుభవించగలుగుతాం. బ్రహ్మకు అనేక గుణాలున్నాయి. బ్రహ్మను నిర్గుణం అని అంటారు. కాని ఆ నిర్గుణ స్థితిలోనే అన్ని గుణాలు దాగి ఉంటాయి. బ్రహ్మ యొక్క ప్రధానమైన గుణం పరమశాంతి అని చెప్పబడుతుంది. ఆ పరమశాంతి నుంచే మిగతా గుణాలన్నీ ఉద్భవిస్తాయి. పరమశాంతి నుంచే పరమసుఖం ఉద్భవిస్తుంది. పరమసుఖం నుంచి పరమానందం ఉద్భవిస్తుంది. అలాగే పరమజ్ఞానం కూడా అక్కడి నుంచే ఉద్భవిస్తుంది. మనము పరమశాంతి స్థితిని అనుసరించినప్పుడు మిగతా గుణాలన్నీ కూడా క్రమంగా మనలో సహజంగా వెలువడటం ప్రారంభమవుతుంది. ఆ స్థితిలోనే పరమసాత్విక గుణం ఉంటుంది. మనం పరమసాత్విక అని ఎందుకంటామంటే మనం గుణస్థితిలోకి వచ్చినప్పుడు ఇతరుల కళ్యాణం చేయగలుగుతాము. నిర్గుణస్థితిలో ఉన్నప్పుడు మనం ఎవరికీ ప్రత్యక్షంగా కళ్యాణం చేయలేము. కాని బ్రహ్మస్థితిని అనుభవించినప్పుడు మనలో ఒక గొప్ప పరమసాత్విక భావం స్వయంగా ఉద్భవిస్తుంది. ఆ భావం సహజంగా పుట్టుకొస్తుంది. మనం పరమశాంతి స్థితిలో ఉన్నప్పుడు మనలో ఒక విశ్వకల్యాణ భావన మేల్కొంటుంది. ఆ భావం నుండి ఉద్భవించే వైబ్రేషన్స్ మరియు సంకల్పాలు వాయుమండలాన్ని కూడా మారుస్తాయి. అవి వాతావరణాన్ని శుద్ధిచేసి మార్పు తీసుకువస్తాయి. ఈ జ్ఞానాన్ని మనకు బాపూజీ ఇచ్చారు. అందుకే ఈ జ్ఞానం మరియు యోగసాధన ద్వారా మనం క్రమంగా వాయుమండలాన్ని మార్పు చేయటం ప్రారంభిస్తాము. అందువల్ల పరమసత్యాన్ని పొందడానికి మరో మార్గం లేదు. ఇప్పుడున్న ప్రపంచంలో ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి. ఈ మార్గంలో నడిస్తే ఇది లభిస్తుంది, ఆ మార్గంలో నడిస్తే అది లభిస్తుంది అని. కాని ఈ మార్గాలన్నీ ఎక్కువగా మృత్యులోకానికి సంబంధించిన ఫలితాలనిచ్చేవే. చాలా మంచి పుణ్యాలు చేస్తే గరిష్టంగా స్వర్గం వరకు తీసుకెళ్తాయి. కాని నిజంగా మనం ఈ భూమిలోకానికి చెందినవాళ్లం కాదు అని, ఈ భూమిలోకానికి పైనున్న స్థితికి చేరుకోవాలి అని ఎవరికైనా నిజంగా అర్థమైతే అప్పుడు ఆ మార్గం ఎక్కడ దొరుకుతుంది? అది పరమసత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే తెలుస్తుంది. పరమశాంతిని అర్థం చేసుకున్నప్పుడే తెలుస్తుంది. లేకపోతే జ్ఞానం యొక్క అసలు అర్థం కూడా అర్థం కాదు. ముందుకు ఆధ్యాత్మిక గతి కూడా కలగదు. అందువల్ల పరమసత్యాన్ని పొందడానికి నిజమైన మార్గం జ్ఞానమే. జ్ఞానం మాత్రమే మనలను పరమసత్యానికి తీసుకెళ్తుంది. ఇంకా ఒక గొప్ప వాక్యముంది, నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. చూడండి, చాలామంది ఆత్మస్వరూపం గురించి మాట్లాడతారు. కాని దాని గురించి లోతుగా చర్చ చాలా తక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఆ స్థితికి చేరుకోవడానికి ఎన్నో సంవత్సరాల సాధన అవసరం. ఇది 2, 5, 10 రోజుల విషయం కాదు. ఇది 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల విషయం కూడా కాదు. ఇది దీర్ఘకాలిక సాధన. ఎవరి